బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. भारत माता की नहीं वो उधर खड़ा करो दोनों जो है ना उधर जाओ दोनों मना कर रहे तो आपका फोटो आएगा. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ రకంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మార్గ లేకుండా, కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి రామ మందిరం, అయోధ్య యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఇవాళ ప్రజలందరినీ కూడా వారి యొక్క మనసుల్ని తాకినటువంటి నేపథ్యం. ఇది ప్రజల యొక్క దగ్గర 500-600 సంవత్సరాల యొక్క చిరకాల ఆకాంక్ష ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అక్కడ జరగాలి అన్నది, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సార్థకం చేసుకోగలిగాము. కనుక ఆ రాముని యొక్క ఆశీర్వాదం కూడా మన తెలుగు వారందరి మీద, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉండాలి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ప్రజలు ఈ సామర్థ్యాన్ని గుర్తించి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. నమస్కారం.